మహోన్నతుడును దేవుని యొక్క సహవాసమును బట్టి ఘనుడిగా నిలిచి ఉన్నటువంటి ఎఫెసీ భక్తులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మునుపు దూరస్తులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన చదవండి, మళ్ళా చదువు. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉన్న ద్వేషమును అనగా ఆజ్ఞాతిక్రమం ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు పడగొట్టి చాలండి, ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో నిత్యము అమరతో మన వసించచ్చు గాన ప్రతి గానములతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీ మహిమ కలిగినటువంటి కృపను బట్టి నీ ప్రియ బిడ్డలుగా ఎంచబడినటువంటి మేము నీలో చిగురించి నీలో మహిమపరచబడి నీలో శుద్ధులుగా మార్చబడి ఇదిగో నాయన నీకు సమీపస్తులుగా వచ్చి ఉన్నావు గనుక నేటి దినము నుండి ఈ సమీప దూరమును తండ్రి మహిమ వరకు నీవే నడిపించి కృప చూపించి మహిమ పొందమని మా మంచి బోధకుడును వాక్యమై ఉన్న యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. పరిశుద్ధుని చేసి తన మహిమ మేలులను దీవెనలను పరిశుద్ధునిగా మనలను చేసి తన ఆత్మీయ వరములను దయచేసి తన పరిశుద్ధ పావురము చేత ఆయన పావుర స్వరమనే మనలో నిత్యము మ్రోగించు మహిమ మేలులతో ప్రభు దీవించి మహిమ పొందును గాక ఆమేన్. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము నేటి దినముతో మనకు తెలియజేయించినటువంటి వాక్యమునగా సమీపస్తులు దూరస్తులు. ఏంటండి? సమీపస్తులు దూరస్తులు. మీరు గట్టిగా నేను చెప్పిన మాటకు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తే ఉత్సాహంగా వాక్యం చెప్తాను, లేకపోతే ఉత్సాహంగా చెప్పాలన్నా ఆశయమైపోద్ది, తగ్గిపోద్ది. అందువల్ల ఏం చేయాలట? మనము స్పందించగానే ప్రతిస్పందించే స్వభావం కలిగి ఉండాలి. ఈ వాక్యముల గురించి ఇంతకు ముందు మీకు తెలియజేశాను. దేవునికి బిడ్డలు లోబడితేనే తన యొక్క నూతన నిర్మాణమును తన యొక్క బిడ్డ జీవితంలో చేస్తాడు. అలాగే సంఘ కాపరికి సంఘము లోబడితేనే తాను చెప్పుచున్న బోధనను బట్టి ఇంకా మెట్లు ఇంకా ఎత్తైనటువంటి విషయములు ఇంకా మర్మము కలిగినటువంటి
మనము సూచనలను మీకు తెలియజేస్తాము. అంతే తప్ప మనం అప్పగించుకునే పక్షాన మేలు కోరినట్లయితే దీవెన మనకు రాదు. అందుకు ప్రియ విశ్వాసులను మనం చేయవలసిన పని ఏమనగా ప్రతిస్పందించే స్వభావం కలిగి ఉండాలి. మీలో పరిముఖ్యముగా తెలియజేసినటువంటి మాట ఏమనగా దేవుడు తన దీవెనను పంపిస్తాడట. పంపించడము దేవుని యొక్క వంతు, అందుకొనుట మన వంతు. దేవుడు పంపించాలే కదా అని చెప్పేసి పంపించడం ఆయన పనే కదా, దీవెన ఏదో మన దగ్గరికి ఏమొస్తుంది అనుకుంటే మనము దానిని పట్టించుకోవడం మనం పని చేసుకుంటే ఆ దేవుళ్ళు ఏమైపోతాయి, ఎదుటి వారికి వెళ్ళిపోతాయి. అందుకే వాక్యములో ఉదాహరణ ఎవరు? వాక్యములో ఉదాహరణ ఉంటుంది. జ్యేష్ఠత్వమును కోల్పోయినటువంటి వ్యక్తి ఎవరట? గట్టిగా చెప్పండి. స్పందించడం అంటే ఇదే. గట్టిగా చెప్పండి అందరూ. ఏశావు. ఈ దీవెనలు ఎవరికి వెళ్ళిపోయినాయి? యాకోబుకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇది ఏశావు తప్ప యాకోబు తప్ప? యాకోబు తెలివి తక్కువ వాడా లేకపోతే యాకోబు తెలివైన వాడా? ఇతను స్పందించకపోవడం వలన ఇతను తెలివి తక్కువ వాడు. అతను స్పందించి సరైన సమయంలో అందుకున్నాడు కనుక అతడు తెలివైన వాడు. మీ భక్తి కూడా అంతే. సంవత్సరాంత కాలం ప్రార్థన చేయుట గొప్ప కాదు, సరి అయిన సమయంలో దేవునికి స్పందించడం గొప్ప. అందుకే మీరు పని చేయగానే మీ పనికి తగ్గ జీతం ఇవ్వకపోతే మీరు గొడవ పెట్టుకుంటారు లేదా? మరి మీ ప్రార్థన తగిన ఫలింపు తగిన మేలు ఇంకొకరు పట్టుకెళ్ళిపోతాం ఎందుకు కూరుకోవాలా? అందుకే వాక్యములకు స్పందించాలి, రాకడకు స్పందించాలి, రాకడ ధ్వనికి స్పందించాలి, పూర్వ ధ్వనికి స్పందించాలి. దేవుని మేలుల కొరకు స్పందిస్తూనే ఉండాలి. పిల్లలకు చెప్తూ ఉన్నాను, అసలు గొడవ చేయదంటున్నా మీరు అలా చేసినట్లయితే బయట ఉండాలి. పిల్లలకే చెప్తుంది నేను. మీరు పిల్లలు కాదమ్మా, మీరు పిల్లలు కాదు. నేను ఇప్పుడు చెప్తుంది వాక్యం. గొడవ పెట్టారంటే కోపం వచ్చేస్తుంది నాకు. మీరు అంతగా ఆడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళిపోండి. పెద్దవాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేయకూడదు. అర్థమైందా? మైక్లో చెప్తున్నాను వాడు అర్థమైందా అని. అది వినండి. సండే స్కూల్ లేదు కనుక వాక్యం వింటే కథలు వస్తాయి. ఇదే సండే స్కూల్ మీకు ఈరోజు సమయం లేదు కనుక సండే స్కూల్ ఇదోడే కలిసి చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా వింటే కథలు వస్తాయి. తర్వాత కథలుగా చెప్పకపోతే వీపే వార్తలు వస్తాయి. కావాలా? ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము తెలియజేసినటువంటి గొప్ప మాట, ఆది కాలము నుండి అనాది కాలము వరకు దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన గొప్ప మర్మం ఏంటంటే ఇదే. ప్రారంభ ఆదాము నుండి నేటి జనాంగమైన మన వరకు ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి అన్యుడు, ప్రతి ధన్యుడు నేర్చుకోవాల్సిన గొప్ప మాట ఏంటంటే దేవునికి స్పందించటము. ఆనాడు ఆదాము దేవుని చేత నిర్మింపబడ్డాడు, పరిశుద్ధుడే. దేవుని యొక్క స్వహస్తములతో నిర్మించుకున్నటువంటి పరిశుద్ధుడే. దేవుడు అన్ని ఇచ్చాడు, పరిశుద్ధుడే. కానీ దేవుని మాటకు లోబడాలి. అంటే దేవుడు స్పందించాడు. ఏమని? ఇదిగో నీవు ఆ చెట్టు ఫలములు తినవద్దని ఒక మాట విసిరాడు. దానికి ప్రతిస్పందించకుండా ఏమన్నాడట? భార్య మాట విన్నాడు. లోకపు మాటను విన లోకపు మాటకు స్పందించాడు. ఏమైపోయింది? ఇప్పుడు ప్లేటు తిరిగిపోయింది. ఆశలన్నీ బూడిద పాలైపోయాను. అంతస్తులన్నీ మొత్తమన్నీ కుప్పకూలిపోయినాయి. మేలులన్నీ తన యొక్క ఆశలు ఏమైపోయినాయట? బూడిదలో పోసిన పన్నీర్లా అయిపోయింది. ఆనాడు స్పందించలేదు కనుక తన జీవితము మహిమను కోల్పోయినదై హీన స్థితిలోనికి చేర్చబడ్డాడు. నేడు రాకడలో కూడా ఈ ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సమయము దేవుడు అవకాశమునిస్తూనే ఉంటాడు. ఒక వ్యక్తి అడిగాడట ఒక భక్తుడిని, అయ్యా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నన్ను నేను రుజువు చేసుకుంటాను అన్నాడట. ఒక అవకాశం ఇచ్చి చూడండి, నేనేంటో మీకు ప్రూవ్ చేసుకుంటాను అన్నాడట. అనగానే సరే పిల్లోడు అవసరపడతాడు, తనకి అలిబలెంతో చూద్దామని ఉద్యోగం ఇచ్చాడట. నెల కాలము ఇలాగ తీసేశాడంట ఉద్యోగాన్ని. సరే అని గర్వపడిపోయి పిల్లోడు బాగా చేస్తాడని చెప్పేసి కొంచెం ఏం చేశారు? ప్రమోషన్ ఇచ్చారట. ప్రమోషన్ ఇవ్వగానే ఇప్పుడు ఏమైంది? కొంచెం గర్వం వచ్చింది. ఎందుకంటే ఒక మెట్టిక్కాడు, ఇదిగో ఆయన నన్ను మెచ్చుకుంటున్నాడు కనుక కొంచెం గర్వం పెరుగుద్ది. స్టాఫ్ మధ్యలో పెరక్క కొంచెం పని తగ్గుద్ది. ఎందుకంటే తనకి ఎంత కూడా చాలా మంది పని చేసేవారు ఉంటారు కనుక పని వాళ్ళకి అప్పగించడం మొదలు పెట్టాడట. ఏదైతే ఓనర్ ఏమనుకుంటున్నాడు, వీడు పని అయితే సరైన టైంకి ఇచ్చేస్తాడు కనుక నాకైతే ఏ ప్రాబ్లం, ఎవరితో చేయిస్తే నాకెందుకు అనుకున్నాడట. ఎందుకంటే కింద పని చేయించే వాళ్ళ చేత చేస్తూ తన ప్రమోషన్ ఇంకొక మెట్టు ఎక్కించాడట. పని సరైన సమయానికి అప్పగిస్తున్నాడు, కరెక్ట్గా ఇస్తున్నాడు. అది ఇప్పటి నుండి ఇంకొంచెం బద్ధకం పెరిగిపోయి ఏం చేసుకుంటూ వచ్చాడు?
ఓనర్ చెప్పటం, సరైన సమయానికి పని పూర్తి అవ్వకపోతే ఏమంటాడు, ఒక 2 రోజుల్లో ఇచ్చేస్తాను, ఒక వారంలో పని పూర్తి చేసేస్తానంటూ ఇలా కాలగమనం గడుపుతూ వచ్చాడట. చివరికి ఆ ఓనర్కి ఏమైంది, చిరాకు వచ్చినప్పుడు అన్నాడు, నువ్వు ఇంతకు ముందు నా దగ్గరకు వచ్చి అడిగాను మాట ఏంటో తెలుసా, నేను ఉద్యోగం ఎవరన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలికిన వాక్కులు ఏమన్నా గుర్తున్నాయ్యా? నాకు బాగా గుర్తున్నాయి. ఏంటది? ఒక్క అవకాశము. ఏంటండి? ఒక్క అవకాశము. ఒక అవకాశం ఇచ్చి చూడు, నేనేంటో చూపిస్తాను. ఒక అవకాశం ఇచ్చి చూడు, నేను రుజువు చేసుకుంటానన్నా నీవు అవకాశమును దుర్వినియోగపరుచుకున్నావా లేదా? నేడు నీ పరిస్థితి ఏంటి? దూర పరిస్థితి. సమీపముగా ఉండి కోరుకున్నాడంటే ఏమని? ఒక్క అవకాశం అని. అవకాశం ఇచ్చాక ఏమైపోయాడు? క్రమంగా దూరస్తుడైపోయాడు. తన ఆశకు దూరం అయిపోయాడు, తన నమ్మకానికి దూరం అయిపోయాడు, తను చూపినటువంటి ప్రేమకు దూరం అయిపోయాడు, పనికి దూరం అయిపోయాడు, యజమానికి దూరం అయిపోయాడు. అలాగులని ఆ నామకాలము నుండి నేటి యోహాను రాసిన ప్రకటన గ్రంథం వరకు భక్తులైన వారు, దానిలో జీవించుతున్నటువంటి సంఘమైన మనము, ఆత్మరూపము దాల్చిన ప్రతి ఒక్క విశ్వాసం చేస్తున్న పని ఏంటంటే సమీపముగా దేవుడు చేర్చుకోవటము, మానవుడు పాపమును బట్టి దూరస్తుడైపోవటము. ప్రభువునందు ప్రియులారా, ఏమిటి పాపము? ఏమిటి మానవుని జీవితంలో తాను కోల్పోతూ, తన జీవితంలో ఏమీ లేదని, ఏమీ కాదని, ఏమీ ఉండదని మానవుడు ఏమైపోతున్నాడట? దూరస్తుడైపోతూ ఉన్నాడు. ప్రభువు నాకు ఏమీ చేయడు, ప్రభువు నాకు ఏమీ ఇవ్వడు. ఇదిగో ఇంత ప్రార్థన చేశానబ్బా, యోబుకే చూడు ఎంత ప్రేమించాడు, ఎన్ని బలులు ఇచ్చాడు, ఎన్ని అర్పణలు ఇచ్చాడు, ప్రభువా నీవే సర్వము, నీవే సర్వము అన్నటువంటి యోబు చివరికి దేవుడు ఎన్ని కష్టాలు పెట్టేశాడు. మనం చాలా మంది కష్టాలనే చూస్తారు తప్ప తర్వాత పొందుకున్న కోటాను కోట్ల రెట్లు కలిగినటువంటి మేలు చూసారా? చూడ. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేడు మన వాక్య భాగములు ప్రాముఖ్యముగా ఒక మానవుని లక్షణములను నిలబెట్టేది, భక్తిలో నిలబెట్టేది దేవునికి సమీపముగా ఉండటమా, దూరముగా ఉండటమా అని. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, మనము వాక్యములో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. రోమాపత్రిక 3వ అధ్యాయం 23లో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, మరలా చదవండి, రోమపత్రిక 3వ అధ్యాయం 23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసిన వారి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నారు. చాలండి ప్రియ విశ్వాసులారా, ఇదిగో ఇప్పుడు మనం అనుకున్న మాటే రోమా భక్తులు తన మాటలో తెలియజేసి ఏంటట? మరలా చదవండి ఆ మాటను ప్రారంభము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, అసలు ఏమిటి పాపము? అసలు ఏమిటట ఈ పాపము? ఇది ఎలాగూ వచ్చింది? దేని వలన వచ్చింది? దేని వలన మానవుని యొక్క ఈయన స్థితిలోనికి చేరుస్తూ ఉంది? ఇదిగో మీరు నాడు నేడు ఎల్లప్పుడూ యుగ యుగములు దేవుడు అన్నమాట, నేను యుగ యుగములు నీతోనే ఉంటానన్నటువంటి మాట. కానీ దేవుడు స్పందనతో తను పలికిన మాట ఏంటి? యుగ యుగములు నీతోనే ఉంటానన్నాడు. కానీ మనం ఏమనాలి? ప్రభువా నీవున్నట్లే ఎంత కాలము ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము మేము నీకు విధేయులై ఉంటాం. ఎప్పుడైనా మాట అన్నారా? మేము ఈ ప్రార్థనల్లోనే ఎప్పుడైనా సరే నాకు సమస్య వచ్చిందని ప్రార్థన చేసుకుంటాము, ఉద్యోగము కొరకు ప్రార్థన చేసుకుంటాము, లేకపోతే పెళ్లి కొరకు, లేకపోతే ఏదైనా గొడవల కొరకు, కుటుంబంలో ఐక్యత లేకపోవడము, ఏదో ఒక ఇహలోక సంబంధమైన శ్రమను బట్టే ప్రార్థన చేసుకుంటాము తప్ప ప్రభువా నువ్వు నా కొరకు యుగ యుగములు నాతో ఉంటానని వాక్యములు తెలియజేశావు. నువ్వు నేను కలుగ చేసిన బిడ్డనే కదా, నువ్వు ఎలాగైతే నా కొరకు యుగ యుగములు ఉంటానన్నావు, నేను నా చివరి శ్వాస విడు వరకు నిన్నే ఆనుకుని ఉంటాను, నీ యొక్క మహిమని పొందుకుంటూ ఉంటాను, నిన్ను విడిచిపోనని ఎవరైనా ప్రార్థన చేసుకున్నారు? ఎప్పుడైనా దైవజనులు ఒక ప్రార్థన చేస్తారంట, ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తారంట. మనకు తెలియజేసినటువంటి సూక్ష్మ ప్రార్థన ఏంటండి? దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మొదటి మాట దేవా నాకు కనబడము,
నాతో మాట్లాడము. ఎందుకన్నారంటే ప్రియులారా, దేవునితో కనబడుచు మాట్లాడుచు ఉండగా దేవుడే అలవాటు అయిపోతారు, కానీ వేరే విషయాలు అలవాటు అవుతాయా? ఒక బిడ్డలు తన తల్లిదండ్రులతోనే చాలా ఓపెన్గా ఉండగలరు. అలాగే ఒక భార్య పెళ్లి కాకముందు తల్లిదండ్రులతోనే, పెళ్ళైన తర్వాత తన భర్తతోనే అనే విషయాలు చెప్పుకుంటుంది. తన కష్టం వచ్చినా భర్తతో చెప్పుకుంటుంది, తనకు బాధ వచ్చినా చెప్పుకుంటుంది, ఆనందం వచ్చినా చెప్పుకుంటుంది. ఏమి కావాలన్నా భర్తనే ఆశ్రయిస్తూ ఉంటుంది. ఆ లాభులనే దైవజనులైన వారట లోకమును విడిచి ఎవరిని ఆశ్రయించారు? దేవుని ఆశ్రయించారు. అందుకే దైవజనులు అన్నారు, నీవు నాకు కనబడి నాతో మాట్లాడుతూ ఉండగా వేరొక తలంపేమీ నా యొక్క దృష్టిలోనికి రానే రాదు. అందుకే యుగ యుగములు తుది శ్వాస వదులు వరకు దైవజనులైన వారు దేవునితో మాట్లాడుతూనే ఉన్నారట. ప్రభువులతో ప్రియ విశ్వాసులారా, అదే భక్తి అంటే. ప్రభువా, నాకు సమస్య వచ్చిన దైవజనులు ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఎందుకంటే సమస్య పెట్టువాడవు నీవే, సమస్యలు తీసివేసేవాడవు నీవే, కష్టము కలిగించేవాడవు నీవే, ఆ కష్టమును తొలగించేవాడవు నీవే, గాయము చేయువాడవు నీవే, ఆ గాయమును మార్పి మందు రాయువాడవు నీవే అన్నారు. ప్రభువులందు ప్రియ విశ్వాసులారా, మీరు నేడు శ్రమ పొందుకొనొచ్చు ఉన్నారంటే మీరు సమీపస్తులా లేక దూరస్తులా అనే పరీక్షను మీకు దేవుడు పెడుతూ ఉన్నాడు. అంతే తప్ప ఇదిగో నా చెయ్యి వదిలేసావా, నన్ను విడిచిపెట్టేసావా, నేను కానివాడుగా నన్ను దూషించి వేసావా, తొలగించి వేసావని ప్రతి క్షణము బాధపడటము మానవునికి అలవాటే. కానీ ప్రభు ఎందుకు ఎలా చేస్తాడు? ప్రభువా, నేనేమైనా తప్పు చేశానా? నా యొక్క పద్ధతులను సరిచేయము, నా యొక్క ఆలోచనలు సరిచేయము, నా ప్రవర్తన సరిచేయమని ఎవరు ప్రార్థన చేసుకోవడం. ఎందుకంటే నా భక్తి నా మటుకు చాలు, నేనే భక్తి కలిగినటువంటి వాడను, నేనే భక్తి చేయించున్నాను, నా భక్తి నేను కాపాడుకుంటాను చాలు. ఈ భక్తి దేవుని దగ్గరికి వెళుతుందో లేదో ఎవరము గ్రహించుకోము. ప్రియ విశ్వాసులారా, అబ్రహాము కూడా అట తాను విశ్వాసముతో దేవుడు ప్రార్థించినప్పుడు దేవుడు వింటున్నాడో లేదో అని చెప్పేసి ప్రతి క్షణము చూసేవాడట. మరి అమ్మగారు కూడా లోకమును విడిచిపెట్టి లోపల ఉండి ప్రార్థన చేసిన ప్రతి సమయంలోనూ కన్నులన్నీ ఆకాశం వైపు ఎత్తి చూసి ప్రార్థన చేసేవారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మోకాళ్ళుని తన యొక్క కన్నులు ఎటువైపు చూపేవారు? ఆకాశము వైపు చూపి, పరలోకము వైపు చేతులు చాపి తన తండ్రి ఎదుట చేతులు చాపి అర్థించేవారంట. ప్రియ విశ్వాసులారా, ఈ పాపం అనేది ఆజ్ఞాతిక్రమము. ఏంటండి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంటే ఆనాడు ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. నేడు మనము కూడా ఆజ్ఞలను ఎన్నో విషయంలో అతిక్రమిస్తూ ఉన్నాము కనుక పాపము మనల్ని వెంబడిస్తూ ఉంది. ఆజ్ఞాతిక్రమం చేసి పాపము పొందుకున్న మనలను తన రక్తము చేత రక్షించుకున్నటువంటి మహనీయుడే యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, వాక్యములో మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనములో భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చదవండి ఆ వాక్యము. సామెతలు 15వ అధ్యాయము 29వ వచనము. భక్తి మైకందుకు చదవండి, ప్రతి ఒక్కరికి వినిపించాలి మాటలు. 15:29. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటూ ఉంది? భక్తిహీనులు దేవునికి దూరస్తులు. తర్వాత నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చూచారా? భక్తిహీనుల యొక్క ప్రార్థన వల్ల దేవుడు దూరస్తుడైపోతూ ఉన్నాడు. నీతిమంతుని ప్రార్థనకు దేవుడు స్పందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మా చెల్లి ఒక మాట చెప్తా ఉంటుంది, చిన్నదైనా నాకు బాగా నచ్చినటువంటి మాట అది. నేను ఇప్పుడు ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, నేనేదో నా కష్టమే అనుకుని చేసేవాడిని. ఎందుకంటే వాస్తవమే చెప్పాలి ఇక్కడ ఉంటే నేను. అందువలన దేవుడు అనేవాడు నాకు ఏమైనా చేయాల. ఎందుకంటే ఊహ తెలియని వయసులో తండ్రి తీసుకెళ్ళిపడిన పాపము, దాని తర్వాత మా తల్లిగారు ఎంతో కష్టపడి చదివించారనేది ఆవిడకంటూ జీవితంలో ఏమాత్రం సంతోషం లేదు నేను తప్ప అని అదో పాపం. అందువల్ల ఎంతో కష్టపడి ఫస్ట్ క్లాస్ అయితే కాదులే కానీ ఎవరీ స్టూడెంట్ని 70% వచ్చేది, నాకు ఈ గ్రేడ్ వచ్చింది తప్ప ఏ ప్లస్ అని రాలా.
చదివి చదివి ఉద్యోగం సంపాదించిన అన్నీ చేస్తున్నాను. నా కష్టమే నన్ను నిలబెట్టిందండి అమ్మ. నా కష్టమే నాకు ఏదో చేసిందని, నేను ఇలా కృషి చేయటం వల్లనే నా జీవితంలో ఇంత మేలు వచ్చిందని ఎప్పుడు డబ్బు కొట్టుకునేవాడు. ఎందుకంటే అందరూ అదే అనేవారు, అలా అమ్మ చదివించింది ఇప్పుడు చదువుకున్నాడు అంటారు. అవునా కాదా? అదే బట్టి నేను దాన్ని బలంగా ఫిక్స్ అయిపోయాను. మా అమ్మాయి చదివించింది, నేను చదువుకున్నాను, గొప్ప ఉన్నాయనంట. ఇలాగ అలవాటు అయిపోయినటువంటి నా జీవితంలో ఒక కొరత మొదలైంది. అన్ని విషయములను గొప్పలు మోతారు తప్ప మనసుకు ఎంతో కీడు శంకిస్తున్నట్టుగా, మనసుకు మనశ్శాంతి లేనట్టుగా శరీరం అంతా ఒక రకమైనటువంటి ఇదిలోకి వెళ్ళిపోయింది. ఉద్యోగం వచ్చింది, జీతం వస్తుంది, ఎన్నో గొప్ప గొప్ప విషయాలు జరుగుతున్నాయి, కానీ అన్నీ దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయిపోవడం మొదలయ్యాయి. దగ్గరికి వచ్చినట్లే వచ్చి దూరం అయిపోవడం మొదలయ్యాయి. ఇలా ఉన్నప్పుడు మా చెల్లెమ్మ వచ్చి ఒక మాట అంది, అన్నయ్య నువ్వు ఏదైనా విషయాన్ని బట్టి ఎక్కువగా ఆశపడినట్లయితే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోనగా నేను ముందన్నాను, ముందు నువ్వు నీ పని చూసుకో, ముందు నీ సబ్జెక్టులు నువ్వు పూర్తి చేసుకో అంటాను. ఇలాగే అనడం, ఎందుకంటే కయ్యాలు మీకు తెలిసిందే, అన్న చెల్లెలు కయ్యాలు. ఇలాగే అంటూ ఉండగా ఒకరోజు చెల్లన్నటువంటి మాట, ఇంకా టెన్షన్ పెరిగిపోతుంటే అన్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఏ విషయాన్ని బట్టి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నావో ఆ విషయాన్ని దేవుడు నీ కొరకు తీసి భద్రపరుస్తారట ఒక పక్క. ఏంటండి, నువ్వు ఏ విషయాన్ని బట్టి, ఇదిగో నేను ఈరోజు పట్టు చీర కొనుక్కోవాలి ఖచ్చితంగా మా ఆయన చేత నువ్వు ఫిక్స్ అయ్యావనుకో, మీ ఆయన ఒప్పుకోవట్లేదు అనుకోండి, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, దేవుడా ఏదో ఒక గొప్ప మాయా మర్మమో చేసి మాయకు ఒక ఆలోచన కలిగించి అప్పు చేసైనా నాకు పట్టు చీర కొనిచ్చేలా చెయ్యని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, ఓ ప్రార్థన చేసుకోండి. అప్పుడు దేవుడు అంటాడంట, దేవుడు అనుకుంటూ ఉంటాడంట, నీ పట్టు చీర మీద నీకు ఎంత ప్రేమ ఉందో నేను అర్జెంటుగా చూడాలా, నువ్వు ఎంత గట్టిగా ప్రార్థన చేస్తావు, ఎంత భక్తిగా పట్టు చీర గురించి నీ ఆశ చూపిస్తావు అని ఆయన ఎప్పుడు ఏం చేస్తారట, చూస్తూ ఉంటారట. నీ కోసం భద్రపరిచినటువంటి ఆ యొక్క బహుమానం ఏదైతే ఉందో దాని మీద నువ్వు చూపే ఆశ అధికమయ్యే కొద్దీ అప్పుడు ప్రభువే పట్టుకొచ్చి నీకు అప్పగిస్తారట. ఎందుకంటే మా చెల్లి పక్కా యావరేజ్ స్టూడెంట్, ఇప్పటి వరకు ఇంటర్ వరకు అసలు ఏమీ చదివేది కాదు, చదివినా ఎక్కేది కాదు. ఇలా ఉండే సమయంలో ప్రార్థన అనేది చాలా ఎక్కువ అలవాటు అయింది. ఉదయం కాలమే లేచి ప్రార్థన చేసుకోవటం మాకు చిన్నప్పుడు అలవాటు ఉండే, తర్వాత అలవాటు తప్పిపోయింది. తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత అదే ప్రార్థనా జీవితం చెల్లి ద్వారా అలవాటు అయింది మాకు. ఉదయం కాలమే లేచి మోకాళ్ళను ప్రార్థన చేసుకోవటము, అలాగా ఆమె చర్చికి వెళ్ళే ముందు బైబిల్ చదువుకోవటము, అలాగే స్కూల్కి వెళ్ళే ముందు బైబిల్ చదువు, ఇలా అలవాటు చేసుకొని ప్రతి సబ్జెక్టును చదువైతే చదవలేదు కానీ బైబిల్ అయితే తెగ చదివేసేదన్నమాట. నాకే ఆశ్చర్యం వేసింది. అన్నీ మంచి మార్కులతో పాస్ అయిపోయేసరికి ఆవిడ చూసి ఒక ఆశ కలిగింది నాకు, అయ్యో అయితే ఇదేదో ట్రిక్ ఏదో బాగుందని నేను మొదలు పెట్టాను. అప్పుడు ఏ ప్రాజెక్టులు అయితే నాకు ఆగిపోయాయో, ఏ యొక్క సమస్యను బట్టి నేను శోధింపబడ్డాను, ఆ శోధనలన్నీ తొలగిపోయి చాలా సునాయాసంగా వచ్చేసినాయి అన్ని. ప్రియ విశ్వాసులారా, మనము కోరుకున్నటువంటి విషయము, దాని మీద ఉన్నటువంటి అది శ్రేష్టమైనటువంటి కోరిక అయితే దేవుడు దాన్ని మన కొరకు తీసి పక్కన ఉంచుతాడట. మనము దాని మీద ఎంత ఆశ చూపుతూ ఉన్నామో, ఎంత ప్రార్థన చేస్తామో దానికి తూకం వేస్తాడట దేవుడు. నీ ప్రార్థన, నీ బహుమానము, నీకున్నటువంటి ఈ రెండు విషయముల్లో నీకు ఎంత దాని మీద ఆశ ఉన్నదో తూకం వేసి అప్పుడు ఇస్తాడట. అంతే తప్ప ప్రియులారా, నాకివ్వలేదు, నాకు జరగలేదంటే మాత్రము అది కుదిరే పనే కాదు. ప్రియ విశ్వాసులారా, ఇదే సమీపస్తులుగా ఉండే వారి లక్షణము. మనము బహుమానములలోనూ దేవుడు చూస్తాడు, ఎందుకంటే ఇచ్చినది దేవుడు కనుక, దేవా నువ్వే ఇచ్చావు నాయన, నా ప్రార్థన ఆలకించావు నాయన అంటాం. అలాగే ఆరోగ్యం విషయంలో గొప్ప కృప చూపిస్తే ఏమంటావు, దేవా నువ్వే గొప్ప కృప చూపించావు, ఆరోగ్యం ఇచ్చావు, సంతోషపడ్డావు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహిమార్థమై నిలిచి ఉన్నటువంటి ప్రతి బిడకును ప్రార్థనే దేవుని సమీపముగా చేర్చి దారి ఉన్నది. అందుకే మార్కు భక్తుడు తన యొక్క స్వార్థ పాటలో చెప్పినటువంటి మాట, ప్రార్థనే అన్ని విషయములకును అన్ని సమస్యలకును గొప్ప విముక్తి అయి గొప్ప ఆదరణ కాపుదలై మిమ్మలను నడిపించాలని మార్కు భక్తుడి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు, వారు మేలు కలిగించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు కడవరి క్షణమందు తన జనులమైన తన బిడలమైన మన కొరకు బలముగా ప్రార్థన చేశారు కనుక ఈ రోజు రక్షణ అనేది మనకి ఇవ్వబడింది. ఈ తరుణము వరకు యేసుక్రీస్తు ప్రభు పరలోకమునందున తన తండ్రి ఏం చేస్తున్నారు,
విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేత హీనులమైపోయినటువంటి మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరలా తండ్రికి సమీపస్తులమై అదే వాక్యం తెలియజేస్తూ ఉంది. తర్వాత మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119:29, కపటము నడత నాకు దూరం వచ్చేది. చదవండి. కీర్తన గ్రంథము 119 29 వచనము. మరలా చదవండి. కపటపు నడత నాకు దూరముగా చేయను, నీ ఉపదేశమును నాకు దయచేయము. చాలండి. ఏమైనా ప్రార్థన చేసుకున్నారంట? కపటపు నడత నాకు దూరము చేయము, తర్వాత నీ ఉపదేశము నాకు దయచేయమని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నందు ప్రియ విశ్వాసులారా, మీరంటూ ఉన్నారే ఒక వాక్యములో కూడా ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు రావాలనుకున్నటువంటి ఉద్దేశము ఆలోచన సభలోనే జరిగింది. కానీ అది అమలైనటువంటి సమయం మాత్రం ఎప్పుడట? యేసుక్రీస్తు ప్రభువుగా పుట్టుట అనే మాటను అమలు చేసినది అవ్వమ్మ దగ్గర. ఎప్పుడైతే పాపమును బట్టి ప్రభువుకు దూరం అయిపోయారో, వారికి శాపగ్రస్తులైపోయారో, అవ్వమ్మ గారు ఒక మూలకెళ్ళి ఏడుస్తూ ఉందట. తప్పు చేశారని ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ ఉంటే ప్రభు చేయమన్నారు, తండ్రి అయిన దేవుడు ఏమన్నారు? నీ పాపమును బాపుటకు, నీకు క్షమాపణ కలుగ చేయుటకు నేను మరలా ఈ లోకమున శరీరధారిగా జన్మిస్తానంటూ ఉన్నారు. అప్పటి వరకు వారు చేసినటువంటి తప్పులను బట్టి అవ్వమ్మ ప్రాధేయపడి ఏడుస్తూ ఉంది ప్రభువు దగ్గర. అంటే ఆమెలో ఉన్నటువంటి కష్టము, బాధ ప్రభువు మీద చూపించేసిన తను చేసిన తప్పంతా తొలగించుకొని ప్రభువు ఎదుట ప్రార్థన చేసుకుంటూ ఉంది. అవ్వమ్మ చేసినటువంటి ప్రార్థనే యేసుక్రీస్తు ప్రభు అనే మాటను ఈ లోకమున శరీరధారిగా వస్తారని వాక్యములు చూసి, ఆలోచన సభ గురించి వాక్యములో ఉందా? చెప్పండి. ఆలోచన సభల గురించి వాక్యములో ఉంది కదా? ఆలోచన సభలో ప్రభు తీర్మానం చేస్తే నేను పుడతానన్నారు. ఏంటండి? నేను ఈ లోకములోనికి కుమారునిగా వస్తానన్నారు. ఎప్పుడు వస్తారో చెప్పారా? ఎలాగొస్తారో చెప్పారా? ఆయన మానవునిగా వస్తాడో చెప్పరా? ఆలోచన సభలో నేను ఆ లోకములో పుడతానన్నారు, ఈ భూమిపై జన్మిస్తారన్నారు. ఎవరి ద్వారా వస్తారో చెప్పలా, ఏ సమయంలో వస్తారో చెప్పలా, ఏ తరుణములో వస్తారో చెప్పలా, ఏ కాలంలో వస్తారో చెప్పలా. కానీ అవ్వకిచ్చినటువంటి వాక్కు అదిగో తొట్టెలో ఉన్నటువంటి చరణంలో మనం వింటూ ఉన్నాం. అవ్వమ్మకు తెలియజేస్తారు ఈ మాటను. ఎవరికంటే అవ్వమ్మకు తెలియజేసిన మాట, ఇదిగో నేను శరీరధారిగా మరలా ఈ లోకానికి వస్తాను. పాపము పరిపూర్ణమైపోయినప్పుడు, పాపము బాగా విస్తారమైపోయినప్పుడు, మానవుడు చీకటి చేత శోధింపబడే కాలం వచ్చినప్పుడు ఆ చీకటి మేఘములను చించుకుని వెలుగుగా ఈ లోకానికి వస్తానని దేవుడు అవ్వమ్మకు తన యొక్క మాటలను తెలియజేశాడు. కానీ అవ్వమ్మ అనుకున్నటువంటి మాట ఏంటి? నా ద్వారానే వస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద సృష్టించడానికి ఇంకొక మనిషి లేడు, రావాలంటే నా ద్వారానే రావాలి. పాపములో పడిపోయినటువంటి మానవులు పాపమును నశింపజేయటం రాబోతున్నటువంటి దేవుడు అవ్వమ్మ ద్వారా వస్తాడా? రాడు. పరిశుద్ధుడుగానే లోకానికి రావాలి. తనకేమి కావాలో ఒక పరిశుద్ధ రూపమే కావాలి. అందుకే పరిశుద్ధురాలుగా క్రొత్త నిబంధన కాలం వరకు 1000 సంవత్సరముల తరువాత మరియమ్మ గారి యొక్క గర్భాన ప్రభు జన్మించిన వారై ఉన్నారు. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఇక్కడ ప్రతి ఒక్కరు చేసుకొనిచున్నటువంటి ప్రార్థన, ఆనాడు దావీదు కూడా దేవుని యొక్క పనిని బట్టి ఘనుడుగా ఎదిగిన తర్వాత తను చేసిన 3 తప్పులను బట్టి ప్రభు సన్నిధిలో ఏడ్చి తాను ప్రభు దగ్గర మొరపెట్టుకున్నటువంటి మాటలు ఏమిటి? 119వ అధ్యాయంలో దావీదు మహారాజు తెలియజేస్తున్న మాట, కపటపు నడత నాకు దూరము చేయము. కపటముగా ఆలోచించాడు కనుక తన సైన్యాధిపతిని ఏం చేశాడు? తన వాళ్ళ చేతే హతమార్చేలా చేశాడు. కపటముగా ఆలోచించడం బట్టి తన యొక్క సైన్యాధిపతి యొక్క భార్యతో తాను వ్యభిచరించిన వాడై ఉన్నాడు. ఈ స్వభావం అంతా దావీదుకు పుట్టుకతో వచ్చిందా?
ప్రభువుకు యోగ్యుడే తను. పెరిగినది ప్రభువు సన్నిధిలో. తన యొక్క ప్రవర్తన మార్చుటను అన్ని విషయములు అన్ని ప్రభు ద్వారానే జరిగించుకున్నాడు. మరి ఆ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎత్తెదిగిపోయాక వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా? ఎత్తెదిగిపోయాక వచ్చింది. అబ్రహాము కూడా అంతే. తనకన్నీ మేలుడు వచ్చేసిన తర్వాత ప్రభువే అన్నటువంటి మాట, నేనే నీకు సంతానం ఇస్తాను, ఎవరి దగ్గర చేయి చాపొద్దన్నాడు. కానీ తనకంటూ ఒక హోదా ఇచ్చేసాడు దేవుడు. అప్పుడు అన్ని ఎదిగిపోయిన తర్వాత దేవుడు నాకు అన్ని ధన్యతలు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను చిన్న తప్పు చేసిన ప్రభు ఏమంటాడాను? సర్లేను మందలిస్తాడు అనుకుని ఏం చేశాడు? భార్య మాటిని దాసితో వివాహం చేసుకున్నాడు. బిడ్డ పుట్టాడు. ఏం చేశాడు? బిడ్డ పుట్టి నెత్తి మీద ఇంత గడ్డ పెట్టాడు అనమాట. ప్రభువులందు ప్రియ విశ్వాసులారా, ఎదిగే మెట్ల క్రమంలో ఏమైపోయారు? వీళ్ళంతా దూరస్తులైపోయారు. అందుకే ప్రియ విశ్వాసులారా, ఎంత ఎత్తి ఎదిగినా సరే చెట్టు మొదలు ఎక్కడ ఉంటది? భూమిలోనే ఉంటది. మనం ఎంత ఎదిగిపోయినా భక్తి అనే పునాది మన యొక్క పాదాల కిందే ఉండి ప్రారంభమవుతుంది కనుక ఈ పునాది సరిగా లేకపోతే ఏమైపోతాం? మనము దేవునికి దూరస్తులమైపోతాం, కూలిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రతి మారు యోగు కూడా ఘనుడే. అంత ఉన్నతమైనటువంటి స్థానమునిచ్చిన దేవుని విషయంలో ఇప్పుడు గర్వంగా ఉండలేదు. అందుకే శ్రమలు కలిగిన చివరకు తట్టుకున్నాడే తప్ప ఏ విషయంలోనైనా సరే తన గర్వమును చూపలేదు. వైద్యుల దగ్గరికి వెళ్ళదా? భార్య భర్త తన యొక్క కుటుంబం అంతా కోల్పోయినప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే భార్య శంకిస్తూ ఉన్నాను సరే, ఇంకా నీ దేవుని పట్టుకుని వేలాడుతున్నావే, ఏ భర్త అయ్యా నీదని చెప్పేసి తిట్టినా సరే కనీసం ఈ చెవుల యొక్క దరిదాపులు కూడా మాటలు రానివ్వలేదు. భక్తి అంటే అది, స్థిర భక్తి అంటే అది. అందుకే యోగును సర్వలోకములకు యథార్థవంతునిగా చేశాడు దేవుడు. మేలులను మహిమకరముగా అందించాడు. దేవుని మాటకు దేవుని పనికి ప్రతి నిత్యము స్పందించే దీవెనలు ప్రతిస్పందనగా మనకు ఇస్తాయి. అంటే అంట గోడ కొట్టిన భక్తి రెట్టింపు వేగంతో వెనకొచ్చినట్లుగా నేను దేవుని పట్ల చూపిన ప్రేమ అధిక ప్రేమై తిరిగి వచ్చింది, అధిక మహిమై తిరిగి వచ్చింది, అధిక ఆశీర్వాదమై తిరిగి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేడు నీవు ఎన్నో ప్రార్థన చేసుకునవచ్చు. దేవుడు నా పట్ల నన్ను చూస్తూ ఉన్నాడు. అంతయు గొప్ప విషయమే. దేవుడు మనం చూస్తూనే ఉన్నారు. కానీ నువ్వు దేవునిని ఎంత గొప్పగా చూస్తూ ఉన్నావు. అప్పుడు కథ చెప్పారు గుర్తుందా? ఒక చంటి పిల్లోడు విమానం కథ చెప్పారు గుర్తుందా? మీ దేవుడు ఎంత గొప్పవాడు అన్నప్పుడు ఆ పిల్లోడు చెప్పిన ఉదాహరణ గుర్తుందా మీకు? మర్చిపోయారు కదా? ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ప్రతిరోజు నా పక్కన ఉన్నటువంటి నా స్నేహితుడు ఇదిగో మా దేవుడు ఎంత పెద్దోడు, విగ్రహం చూసావు ఎంత ఉందో అని చెప్పేసి రోజు ముద్దు పెట్టుకుని దండాలు పెట్టేసుకుంటాడు. నేను దండం పెట్టుకోవడానికి ఒక బొమ్మ కూడా కనిపించట్లేదు. వాడికి మన దేవుడే గొప్ప చెప్పాలన్నది, కానీ ఒక బొమ్మ ఎక్కడ కనిపిలా. ఏంటి నాన్న, మా దేవుడు ఎంత పెద్దోడు, ఎంత గొప్పోడు, నాకు కావాలని చెట్టుగా అని చెప్పి గొడవ పెట్టాడట. తండ్రి ఏదో చాక్లెట్ కొన్ని మందలించాడు, కానీ పిల్లోడికి ఆ హృదయంలో ఆ యొక్క ఆలోచన ఏం చేస్తూ ఉంది? తొలిచేస్తూ ఉంది. భోజనం తినట్లా, చదువు సరి చదువుకోవట్లా. తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక బిడ్డను తీసుకుని డాబా మీదకు తీసుకెళ్ళి విమానం చూపించాడంట. నాన్న అదిగో ఏంటది అనగానే, నాన్న అది విమానం నాన్న అన్నాడు. చూసావు నాన్న విమానం ఎంత బాగుందంటేనా, కంటికి కూడా కనిపించట్లేదు నాన్న, అది చాలా చిన్నగా ఉంది అన్నాడంట. బిడ్డను వెంటనే తీసుకుని ఎయిర్పోర్ట్కు వెళ్ళి అక్కడ విమానం చూపించాడంట. నాన్న విమానం ఎంత పెద్దగా ఉందో చూసావా? నేను ఎప్పుడూ దగ్గరుండి విమానం చూడలేదు. ఎంతమంది అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇక్కడ నుండి చూస్తే నల్లకలా కనిపించింది, దగ్గరికి వస్తే కొండ తొందరన్న అని చెప్పేసి అన్నాడు. అలాగే నీ దేవుడైన యెహోవా కూడా నువ్వు ఆయనకు ఎంత సమీపముగా ఉండి ఎంత ప్రేమగా ఆయన దగ్గరకు వెళితే, నీ దృష్టిలో ఆయన ఎంత గొప్పగా నిర్మించుకుంటే అంత పెద్దవాడు, అంత గొప్పవాడు, అంత అధికుడు. దేవుని యొక్క ప్రేమ, భూమి ఆకాశమును సృష్టించిన దేవుని యొక్క ప్రేమ, పట్టజాలని ప్రేమ ఈ లోకములో ఎక్కడ ఏ మూలన రాయాలన్నా దానికి చోటు ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమ విస్తారమే, ఆయన విస్తారమే, ఆయన మహిమలు విస్తారమే. అబ్రహాముకు దీవెనిచ్చాడు ఏమని? తరములు నీ యొక్క వంశం ఏంటట వర్ధిల్లుతూనే ఉంటుందన్నాడు. యోబుకు అదే ధన్యత ఇచ్చాడు, తన శిష్యులైన వారికి అదే ధన్యత ఇచ్చుకుంటా వచ్చాడు. ప్రియ విశ్వాసులారా, రేపటి సంఘమైన మనకును అదే దీవెన ప్రభు అందించబోతూ ఉన్నారు. 1000 ఏళ్ల స్వీయ పరిపాలనా కాలములో మనము ప్రభువుని యొక్క మహిమ దేహమును పొందుకొని
ఆ యొక్క మహిమ సన్నిధిలో దేవునితో సహవాసము చేయబోతూ ఉన్నాము. ఇది యుగ యుగముల ధన్యత కాదా? దేవుని యొక్క ఆలయములో ఒక రోజు గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టమైతే, దేవుని యొక్క పరలోకములో ఒక దినము గడుపుంటా 1000 జన్మల కన్నా శ్రేష్టమైనది. యుగ యుగములు శ్రేష్టమైనది కనుక ప్రియులారా, ప్రతి దినము దేవుని యొక్క మందిరములో బహు మహిమకరముగా జీవించాల. అదే దేవుని ధన్యతను పొందుకొనుట, మేలును పొందుకొనుట. ప్రియ విశ్వాసులారా, ఈ ప్రసంగమును బట్టి మీకు ఎన్ని విషయాలు అర్థమయ్యో తర్వాత ఆదివారం అడుగుతాను. ఎందుకంటే భక్తి ప్రతి ఒక్కరము చేస్తాము, కానీ స్థిరముగా ఎవరి భక్తి అయితే ఉంటుందో వారికే దీవెన. దీవెన ప్రతి ఒక్కరు అందుకుంటారు, ప్రార్థనకు ప్రతి ఒక్కరం వస్తాము. కానీ ప్రభువుని హృదయంలో ఎంత ఇమిడిపోయి ఉన్నాడు అన్నది ప్రభు అన్న మాట ఏంటి? నేనేలా భయపడమన్న మాటలో, నాలో నున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నాలో నున్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తము, నా దేహములో నీ దేహమే ఉన్నది, నా దేహములో నీ దేహమే ఉన్నది అంతర్యాముగా. ఆహా నేనేల భయపడవలెను, నేనేల చింతించవలెను, నా యేసుడు నాకుండగా ఏమి చేయను. నాలో ఉన్నది ఈ ఆత్మ, నాలో ఏం ప్రవహిస్తా ఉందట? ఈ రక్తమే ప్రవహిస్తుంది. అంటే ప్రభు ప్రేమ ఎంత గొప్పదో ఈ ఒక్క చరణము ద్వారానే దైవజనులు తెలియజేశారు. ప్రభు తన రక్తమును మనలో ప్రవహింపజేస్తూ ఉన్నారు, తన ఆత్మను మనలో నిర్మించిన వారై ఉన్నారు. మరి మనము ప్రభు తన యొక్క ఆత్మను మన కొరకు ఇచ్చి ఉన్నారు. మరి మన ఆత్మను ప్రభు కోసం అర్పించాలా వద్దా? దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు ప్రార్థనా మెట్టలో 7 క్రమములు తెలియజేశారు. అందులో 4వది ఏంటి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, పైకి తీసి చెప్పనా? గట్టిగా చెప్పండి. సమర్పణ. ఏమి సమర్పణ అంట? దేని సమర్పించుకోవాలి? ఈ యొక్క తనువును, మనసును, ఆలోచనను, సమస్తమును దేవునికి సమర్పణగా ఇచ్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, దేవుని దగ్గర ఆత్మను ఇచ్చునంటే సరి చేయమో దేవా. అందుకే పేతురు భక్తులు పాడుతూ ఉంటాడు, నేని వాడానై యుండగోరీతి యేసు ప్రియా రక్షక, నీవు చూపు ప్రేమను గాచితి నన్ను చేర్చు నీ దారిలో, నన్ను చేర్చు 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 రక్షక, నీవు మాకా నిల్వకు, నన్ను చేర్చు 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 రక్షక, గాయపడ్డ ప్రాణములు, గాయపడ్డ ప్రియా దేవుని బిడ్డలారా, ఇతను ఏమంటూ ఉన్నాడు? నన్ను చేర్చు చేర్చు చేర్చుకొను రక్షక, గాయపడ్డా నీ ప్రక్కకు. ప్రార్థనలో మనం చేసుకుంటాం, నన్ను నీ 5 గాయములలో భద్రపరచు, నీ యొక్క గాయపడిన హస్తములతో నా యొక్క జీవితమును నూతనముగా కడిగి వేయము, ప్రోక్షింపచేయము. ప్రభువునందు ప్రియ విశ్వాసులారా, ఇది రక్తము చేత కొనబడిన దేహము, ఇది రక్తము చేత కొనబడినటువంటి ఆత్మ, రక్తము చేత రేపటి కాలమంత మహిమకు చేర్చబడుతున్నటువంటి దివ్యమైన దేవుని యొక్క పునరుద్ధారపు మహిమ కలిగిన దేహము కనుక ప్రియులారా, దీన్ని ఎంతో ప్రభుగా కాపాడుకోవాలి. దేహాన్ని కాదు, ఆత్మని. ఆత్మీయ దేహమును పొందుకున్న వరకు మనం ఏం చేయాలట? దేవునికి సమర్పణగా ఇవ్వటమే, కలకాలము సమర్పణగా ఇవ్వటమే, ప్రభువు చేత శుద్ధి చేయటమే. ఈ బంగారు వస్తువులే సరిగా ఎక్కడైనా దాచిపెట్టేస్తే మెరుగు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు? అవి తలతలాడితే కానీ మీరు
కంఠాభరణములుగా వేసుకోరు. అవి కళకళ ఆడితేనే నలుగురు చూస్తారు, అవందరికీ వెలుగా కనిపిస్తేనే మీరు ధరిస్తారు. అంతే తప్ప దానికి కలిమి పట్టేసి మెరవకుండా లేకపోతే ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకోరు. అదంత పెద్ద ఆభరణ అయినా పెట్టుకో. మీ యొక్క వస్తువుల మీదే మీకు అంత మక్కువ. కానీ దేవుడు తన యొక్క ఆత్మతో, తన యొక్క రక్తముతో, తన యొక్క ప్రేమతో కొనటువంటి మన యొక్క ప్రాణాత్మలకు అంతే కలిమి పడుతూ ఉంటే, అంతే పాపము పడుతూ ఉంటే ప్రభు శుద్ధి చేయరా? శుద్ధి చేయాలంటే మనము అప్పగించుకోవాలి. అది సమీపస్తులుగా దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన గొప్ప పని. దేవుని ప్రియ సంఘమా, దేవదాసయ్య గారు దేవునికి అప్పగించుకున్నారు కనుక, దేవునికి ప్రతిస్పందించారు కనుక మేలుల వర్షమే ఆయన మీదకి వచ్చింది. పరలోకము పట్టణములో దాగి ఉన్న తన హృదయ గోచరమనే బైబిల్ మిషను ఈ లోకమునకు దిగి వచ్చింది. ఇది మామూలు మిషనా అని అడిగినప్పుడు ఏమన్నారు? రోదన మిషన్ పరలోకంలో ఉంటుందా అంటే ఉండదు. అపోస్తల మిషన్ ఉంటుందా అంటే ఉండదు. లేకపోతే రోమన్ క్యాథలిక్ మిషన్ ఉంటుందా అంటే అది ఉండదు. మరి మీ బైబిల్ మిషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఏ అయ్య గారు మీ మిషన్ అని ఉంటుందని చెప్తున్నారా? పిచ్చివాడ, నా మిషన్ అంటావేంటి? ఇది దేవుడు ఏర్పాటు చేసిన మిషను. మనం ఏమో చదువుతాం? దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు బయలుపరిచిన బైబిలు మిషను. దేవుడే దైవజనులకు ఇచ్చిన వారై ఉన్నారు. పరలోకము నుండి దిగి వచ్చిన బైబిల్ మిషన్ యొక్క సంఘమైన మనము ఆనాడు మిషనును దైవజను ద్వారా ఈ లోకానికి రప్పించారు. ఈనాడు మన భక్తి ద్వారా ఈ బైబిల్ మిషన్ అనే సంఘమైనటువంటి మనలను రేపటి మేఘమును ఎక్కించబోతున్నారు. అందుకే దైవజనుల గురించి పలికినటువంటి వాక్కులు, దేవదాసు నీవు మెప్పించగలవు, నొప్పించగలవు, ఒప్పించగలవు, ఒప్పించి మేఘము ఎక్కించగలవు అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంతటి ఘనుడు. ఈనాడు ఇన్ని ప్రసంగములను, ఈనాడు మనము చూడనటువంటి మర్మములను, పరలోక మేలులను మనము వింటూ ఉన్నామంటే, గ్రహించుకుంటూ ఉన్నామంటే, వాక్యమైనటువంటి దేవుడు దైవజనుడికి ఇచ్చినటువంటి గొప్ప గొప్ప మర్మములే నేడు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. దైవజనుడు వాక్యం పట్టుకుంటే అట ఇప్పటికీ ఈ తరము కాదు ఆ తరము కాదు, కానీ వారి కాలము నుండి ఉన్నటువంటి వారు అనేవారు ఒకే ఒక అక్షరం పట్టుకొని 100 సంవత్సరాలైనా ప్రసంగం చేసేయగలరు. దేవుడు అనే ఒక మాట పట్టుకుని ఏం చేస్తారు? 100 సంవత్సరాలు చేస్తారు. యుగము అని పట్టుకుంటే 100 సంవత్సరాల ప్రసంగం వెళ్ళిపోద్ది. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ప్రతి మాటకును గొప్ప విలువ ఉంది, గొప్ప మర్మం ఉంది. అది ఎంత మనము తవ్వినా సరే ఇంకా ఏదో ఉంటుందే తప్ప అది సమీపముగా కనబడదు మనం. అలాగే దేవుని భక్తిలో కూడా ప్రారంభిస్తూ ఉన్నాము. రాకడలో ఆయన చెయ్యెత్తుకునే వరకు దానికి అంతనేది లేదు, వెళుతూనే ఉండటమే. భక్తి కూడా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే. భక్తి సంపాదించుకున్నాను కదా అని రవ్వంత పాపం తగిలినా ఏమైపోతాం? ప్రభువుకు దూరస్థలం అయిపోతాం. ప్రియ దేవుని సంఘమా, మహిమ మేఘమునకుటకు, మహిమగా మార్చబడుటకు మహనీయుడైన దేవుడు మనలను ఏం చేస్తూ ఉన్నారట? సమీపస్తులుగా చేస్తూ ఉన్నారు. వాక్యం ఏమందట? మనం చదివినటువంటి రోమపత్రిక వాక్యములు చదవండి. రోమపత్రిక, ఎఫెసీ పత్రిక 2:13. అయినను మునుపు దూరస్థులమైనటువంటి మనము మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును అనగా ఇది రూపకరమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు ఉభయులను ఏకము చేశారు. చాలండి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఏమంటూ ఉన్నాడు ఎఫెసీ భక్తుడు? యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తము వలన దూరస్థులమైన పాపము చేత దూరస్థులమైనటువంటి మనలను తన రక్త ప్రోక్షణ ద్వారా ప్రభు మనలను సమీపస్తులుగా చేశారు. అందుకే గత శుక్రవారము ముందు శుక్రవారము ఒక వాక్యం తెలియజేశాం. సిలువ శర అడ్డ తెర అని ఒక వాక్యం తెలియజేశాం. అక్కడ దేవుడు ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఆ అడ్డ తెర యేసుక్రీస్తు ప్రభు.
యేసుక్రీస్తు ప్రభు శరీరము ఎలాగూ తూట్లు పడిపోయిందో అలాగున అడ్డు తెర కూడా చినిగిపోయింది. అటు పక్క ఇటు పక్క ప్రభు ఉన్నారు, అటు పక్క పాపి ఉన్నాడు. అడ్డు తెరగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు తన రక్తము ప్రోక్షించి ఆ తెర చినుగగా దేవునికి పాపికి ఉన్నటువంటి సంబంధము, ఆ పాపము సంబంధం ఏమైపోయి తెగిపోయి ప్రభు భక్తుడు ఒకటైపోయారట. అది దేవుని యొక్క మహిమ కనుక ప్రియులారా, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఎలా ఉండాలి? దేవునికి సమీపస్తులుగానా దూరస్తులుగానా? ఆయన రక్తము పెట్టి దగ్గర చేశారు మనలను. ఏం పెట్టట? రక్తము పెట్టి దగ్గర చేశారు. ఆయన ప్రేమ చూపించడమే కాదు, మనలను గొప్పగా మార్చడమే కాదు, ఒక నూతనమైన ప్రణాళిక ఇవ్వటమే కాదు, తన ప్రాణ రక్తం శరీర రక్తములను మన కొరకు కాల్చివేసి ప్రభువుకును మనకును ఒక ఐక్యపరచే జతను ప్రభు స్థిరపరిచిన వారై ఉన్నారు. అందుకే తరములకు యుగ యుగములకు ప్రభువుకు మనము రుణస్థులమే. ఆ రుణం ఎలా తీర్చుకోవాలి? ఆయన యొక్క మహిమ కలిగిన ప్రార్థనతో, భక్తితో, దేవునికి ప్రియమైన వారుగా ఉండేది ఏలట ఆ రుణమును తీర్చుకోవాలి. తీర్చుకుంటారా? తీర్చుకోరా? ప్రాణము పెట్టి మన కొరకు ఎంత చేసినటువంటి దేవునికి మనము భక్తి చేసి ప్రార్థన చేసి ఆయనకు లోబడి ఆయన రుణం తీర్చుకోలేమా? తీర్చుకోవాలి. అందుకే ప్రియ విశ్వాసులారా, కనులుగా ఉండండి, భక్తిలో ఉండండి. భక్తి అంటే అశామాషి భక్తిగా కాదు, ప్రభువే చూడాలి తప్ప లోకము చూడాలని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. అదే దేవుని భక్తిలో మొదటి మెట్టు. దైవజనులు అంటారు, నువ్వు చేసే ప్రార్థన అందరూ తిలకిస్తున్నారని ఆనందపడుతున్నావా? నీ పై రూపమును కానీ, నీ తలంపులను కానీ, ఆలోచనలు కానీ లోకము చూస్తుందేమో కానీ తండ్రి చూడడని సమూయేలు భక్తులతో ఆనాడు ప్రభువు తెలియజేశారు. యెహోవా దేవుడే తెలియజేశారు. అందువలన ఆత్మ నింపుదలతో ప్రార్థన చేసేవారమై దేవునికి సమీపముగా ప్రార్థన చేస్తే దేవుని ఇష్ట జనముగా మార్చబడతాము. మన కష్టములని ప్రభువే తొలగించి వేసి దీవిస్తారు కనుక అట్టి సమీపస్తులుగా రాకడ వరకు దేవాదేవుడు మనం నిలువబెట్టుకుని దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. ఈ కొద్ది మాటలు వినే మాలో ఫలింపచేయము నాయన తండ్రి. ఇదిగో నీ కృపను బట్టి అయోగ్యులమైన మేము యోగ్యులుగా మార్చబడి, నీతి లేని మేము నాయన నీతిమంతులుగా మార్చబడి, పాపము బట్టి జీవించుతున్న మేము పరిశుద్ధులుగా మార్చబడి, ఈ పరిపూర్ణ నిత్య స్వభావ రూపమును దాల్చుకుని నాయన దూరస్థులమైన మేము నీకు అతి సమీపస్థులమయ్యాము ప్రభువా. ఈ సమీపముగా ఉన్నటువంటి నీ ప్రేమను చిరకాలము మా హృదయములంతా పదిలపరిచి నీకు దగ్గరగానే ఉంచమున్నాయి. ఏ ఆత్మను విడవవద్దు, ఏ జనుని విడవవద్దు, ఏ మనుష్యుని విడవవద్దు, ఏ ప్రాణాత్మను తండ్రి విడవవద్దు నాయన. నీ కృప చేత నింపి తన తరములకు నీ బిడలైన వారిని యోగ్యులుగా మార్చివేసి నీ మహిమ సౌధమని బైబిల్ విషయ బిడలుగా నీ యొక్క పోషణలో నీ పోషణార్థమై మేము జీవించినట్లు కృప చూపించమని మహిమ పొందమని మహామహిమతో వచ్చుచున్న యేసునామములో మిక్కిలి వినయముగా బ్రతములాడి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాతా. సంతోషము. 2 పాటలు పాడుకుందాము. దైవజనులు వస్తూ ఉన్నారు కనుక